మేము బయట పెట్టడం జరిగింది. రైట్. నమస్తే విజయ్ గారు. నమస్కారం. విజయ్ గారు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 అనే అంశం పైన ఇవాళ అసలు తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేస్తుందనే దానిపైన ఇవాళ ఒక ఆవిష్కరణ చేపట్టింది. మేము ఇది చేస్తాం ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తాం. నిన్న సంక్షేమం అభివృద్ధి పైన ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన వివరిస్తే ఇప్పుడు ఇవాళ ఏం చేయబోతున్నాం అనే దాని మీద వివరించారు. సో ఇద్దరి వాదన కూడా మీరు విన్నారు, అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు వాదనలు విన్నారు. మరి పెట్టుబడులే లక్ష్యంగా మేము పనిచేస్తామని కాంగ్రెస్ అంటుంటే ఇదంతా డొల్లా, ఒక ఫేక్, జస్ట్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి మాత్రమే. ఓకే, మరి ఈ 100 కోట్లు ఖర్చు పెట్టారు అని బీఆర్ఎస్ వాదన అంటుంది కదా, మరి అవన్నీ ఇవ్వడానికి రాలేదు కానీ ఇక్కడ ఇంత చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి అని అంటున్నారు. సో ఇది కూడా ఒక పాయింటే కదా. జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ముందు పెట్టుబడులు అన్నారు, ఇప్పుడు ఆఖరికి మేము భవిష్యత్తు కార్యాచరణే ప్రధానమైనటువంటి మెయిన్ ఇంటెన్షన్ అనేది చెప్తున్నటువంటి అంశము. పెట్టుబడులకు సంబంధించినటువంటిది చూసినట్లయితే అంటే ఈ సంవత్సరం జనవరిలోనే ఎకనామిక్ ఫోరము దావోస్లో జరిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఇయర్ ఎండింగ్ కూడా ఇప్పుడు లక్షల కోట్లు వస్తున్నాయి. అరే ఇయర్ స్టార్టింగ్లో లక్షల కోట్లు, ఇయర్ ఎండింగ్లో లక్షల కోట్లు వస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి విపరీతంగా పెరగాలి, ప్రజల్లో గ్రోత్ రేటు, ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు బాగా పెరగాలి, ద్రవ్యోల్బణము బాగుండాలి. ఏమైంది మరి ఈ 12 నెలల కాలంలోనే ద్రవ్యోల్బణము -1లోకి వెళ్ళిపోయింది, ప్రతి ద్రవ్యోల్బణం పోయింది, డిప్లేషన్లోకి పోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు ఏ వస్తువులు కొనలేకపోతున్నారు ప్రజలు. మిగతా ద్రవ్యోల్బణానికి ఆర్బీఐ ఇచ్చినటువంటి 2, 3, 4% ప్లస్లో ఉంటే మంచిగా ఉన్నట్టు, ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. దేశంలోనే ద్రవ్యోల్బణం పెరుగుతుంటే అదే ప్రమాదకరం. మన దగ్గర ఏమైంది, పెరగడం ఆగిపోయి మైనస్లోకి పోతుంది ఇంకా పతనం అన్నట్టు, చాలా ఘోరమైనటువంటి పతనంలోకి పోతున్నటువంటి దశ. జనవరిలో లక్షల కోట్లు, డిసెంబర్లో లక్షల కోట్లు, మరి ఏమైనట్టు? ప్రజల్లో ఏమాత్రం ఎకనామిక్ యాక్టివిటీ లేదని అర్థమవుతుంది. ఇన్ని లక్షల కోట్లు వచ్చినట్టు అవి శుద్ధ అబద్ధం అనేది అర్థమవుతున్నటువంటి అది. మనకు పెట్టుకున్న టార్గెట్ ఇప్పుడు ఏం పెట్టుకున్నారు గ్లోబల్ సమ్మిట్లో? $1 ట్రిలియన్. $1 ట్రిలియన్ సంబంధించినటువంటి ఏది 2034 వరకు $1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ అనేది. అంటే ఇప్పుడు మన జిఎస్డిపి 15-15.5 లక్షల కోట్లు. దాన్ని ఎంతవరకు 2034 వరకు తీసుకుపోతాము అంటే $1 ట్రిలియన్ మీన్స్ దాదాపు 85 లక్షల కోట్లు, 85 లక్షల కోట్ల రూపాయలకు తీసుకుపోతాం. అది 2034 వరకు. అంటే ఎట్లుందంటే కొండకాడికి పోయి కొండ నా మీద ఎత్తి గుట్ట నేను మోస్తా అన్నట్టు నిర్వహించాడు. ఇంకొకటి అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు బయట ఉన్నటువంటి నిజంగా అన్నట్టు హెచ్ఐసిసి పెద్ద ఇంటర్నేషనల్, నిన్న అదానీ గ్రూప్ వాళ్ళు వచ్చి అదానీ కొడుకు కూడా అదే అన్నాడు, అరే హైదరాబాద్లో హెచ్ఐసిసిలో పెట్టుకోక ఊరు బయట పెట్టుకున్నారు ఏంది ఇది అని చెప్పి. ఆయనకు ఆ డౌట్ వచ్చి పక్కనున్న శోభనా కామినేని అడిగితే ఆమె మీటింగ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత మంచి వచ్చిన ఇంటర్నేషనల్ సంస్థలు పెద్దగా రాలే. ప్లస్ ఎంత చిన్న చూసారంటే టీవీఎస్ లాజిస్టిక్స్ కంపెనీ అతను వచ్చి మాట్లాడినటువంటి స్టేజ్ మీద మాట్లాడి ఆ సదస్సుకు ఏమాత్రం వాల్యూ ఇవ్వడం, మాట్లాడిన మరుక్షణం నా ఫ్లైట్ టైం అవుతుంది వెళ్ళిపోయాడు. అంటే దానికి ఎంత వాల్యూ ఉండాలి. ఆ గ్లోబల్ సమ్మిట్ అంటే మొత్తం అయిపోయిందా కూర్చోవాలి, అక్కడ సీఎం ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఉన్నారు స్టేజ్ మీద, నా ఫ్లైట్ టైం అంటే వెళ్ళిపోవచ్చు, ఆయన బిజీ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ ఈ షో ఏం చేస్తుంది, అంత ఇంపార్టెన్స్ ఇండస్ట్రియలిస్టులు ఇవ్వలేదు అనేది ఒకటి కనిపిస్తుంది. కేవలం ఏంటంటే ఒక డిజిటల్ స్క్రీన్లు, గతంలో ఇట్లాంటి సదస్సులు జరిగితే మామూలుగా ఒక టెంట్ ఒక మంచి లుక్ ఉండే విధంగా, ఇప్పుడు టోటల్గా ఒక డిజిటల్ స్క్రీన్లు పెట్టారు. డిజిటల్ స్క్రీన్స్ తోటి కొత్త లోకం, కొత్తగా కనిపించే అవకాశం ఎక్కువ ఉంది. అదొక్కటే ఉన్నది తప్ప మిగతా అది ఎక్కడ ఒప్పందాలు ఉన్నాయి. జనవరిలో లక్షల కోట్లు, డిసెంబర్లో లక్షల కోట్లు, ఇవన్నీ ఏవి కూడా గ్రౌండ్ అవుతలేవు. ప్రజలు ఇన్వెస్టర్స్ ఎఫ్డిఐలుగా మనకు $1 ట్రిలియన్ కావాలంటే ఓన్లీ ఒకటి, ఇప్పుడు ఏంది పొదుపు లేదు ఇవన్నీ లేదు కాబట్టి ఓన్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వచ్చినాయా? నువ్వు మొన్న అక్కడ పోయినా దావోస్లో కూడా ఇక్కడ కంపెనీలే ఒప్పందం చేసుకొని వచ్చారు అన్ని లక్షల కోట్లు. ఇక్కడ కూడా నిన్న మెగా, అపోలో ఇక్కడే కదా పెడుతున్నాయి. ఇంకా కొత్త నిన్న ఈ రోజు కలిపి ఒక ట్రంప్ మీడియా చెప్తున్నారు
ట్రంప్ మీడియా కంపెనీకి సంబంధించింది ఏంటంటే ట్రంప్ ఏర్పాటు చేసినటువంటి ట్విట్టర్ లాగా ట్రూత్ ఏర్పాటు చేసినటువంటి మీడియా కంపెనీ, అది అమెరికాలోనే ప్రజల్ని మోసం చేసిందని విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రెసిడెంట్ అయింది కాబట్టి అది కూడా విచారణ జరుగుతూనే ఉంది. ప్రెసిడెంట్ కాకముందు నుంచే ప్రజల్లో అదైపోయింది. ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇంకా విచారణ సాగుతూనే ఉన్నది. పెద్ద గొడవ అక్కడ ప్రజల్లో మొత్తం మోసం చేసినటువంటి కంపెనీ ఆయన 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు పెడతాను ఓన్లీ మౌత్ చెప్పాడు. ఎంఓయూ జరగలే, మౌత్ ద్వారా ఆ స్పీచ్ లో చెప్పినటువంటి అంశం. మీరు ఎందుకు వాస్తవానికి అది కనిపిస్తుంది. ఊరికి బయట మీరు ఫ్యూచర్ సిటీ అని డెవలప్ చేస్తున్నట్లు. ఇంకొకటి రైతుల పెట్టినటువంటి భూములు ఫార్మా సిటీకి తీసుకొని కోర్టుకు ఒక తీరుగా చెప్పి అక్కడ నిరసనలు జరుగుతున్నటువంటి అదొకటి. పెట్టిన ఇంటెన్షన్ ఎట్లుండాలి, మీరు గోల్స్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి. పెద్ద లక్ష్యం పెట్టుకోవచ్చు, పెద్ద లక్ష్యం మీరు డాక్యుమెంట్ పెట్టుకోవడము, ఆ డాక్యుమెంట్ విడుదల చేయడము, సరే అది చేసే పద్ధతులు చేయాలి. కేవలం వ్యక్తిగతంగా ఏంటంటే నేను ముఖ్యమంత్రిని అయినా, నేను ఆ ముఖ్యమంత్రి సమయంలో ఒక ఇంటర్నేషనల్ సదస్సు పెట్టినా అని ఓ రికార్డ్ పర్పస్ కోసం పెట్టుకున్నట్టే ఉంది తప్ప చరిత్రలో రికార్డు కోసం అంటే ఏం సార్ దేశంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా నిర్వహించలేదని అంటున్నారు కదా ఈ తెలంగాణ. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఇంతకంటే పెద్దగానే నిర్వహించింది కదా. ఇప్పుడు ఇంతకు ముందే దువ్వూరు సుబ్బారావు గారు మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న సదస్సులోనే జస్ట్ ఆర్బీఐ లాస్ట్ 10 years లో గ్రోత్ రేట్ ఎట్లుందో మాట్లాడాడు తెలంగాణ. ఇంటర్నేషనల్ ఇప్పుడు హైదరాబాద్ ఐకానే కదా, ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీగా ఉన్నది. ఇంటర్నేషనల్ గా గూగుల్ సెకండ్ పెద్ద ఆఫీస్ ఇక్కడే ఉన్నది. అనేక ఇంటర్నేషనల్ కంపెనీలకు సంబంధించిన సెకండ్ హెడ్ ఆఫీసులు ఇక్కడే ఉంటున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అవన్నీ చూడలే. హైదరాబాద్ ఊరు బయట ఏమి మొత్తం పొలాలు చూపించినట్టు ఉన్నది. అది అంత బీడుబడిన భూములు చూసినట్టే ఉన్నది. ఒక డిజిటల్ స్క్రీన్స్ ఇప్పుడు కొత్తగా మారుతున్నటువంటి దశలో ఆ డిజిటల్ స్క్రీన్లు అది ఉపయోగపడింది. మీరు ఒక ముఖ్యమంత్రిగా, నేను ముఖ్యమంత్రి అయినా నా హయాంలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ చేశాను. అది ఊరు బయట చేశాను, డిజిటల్ స్క్రీన్లు పెట్టి. ఇది రికార్డ్ పర్పస్కు ఉపయోగపడే విధంగా జరిగినటువంటి సమ్మిటే తప్ప తెలంగాణకు ఉపయోగపడే విధంగా. ఎందుకంటే రేపు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎట్టాగు ఎకనామిక్ ఫోరం దావోస్లో ఉంది, పోతురు. దానికి ఆల్రెడీ పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఓకే అయిపోయింది టూరు. వీళ్ళది కూడా ఇక్కడి నుంచి కూడా కంపల్సరీగా పోతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన 10 రోజులకే వచ్చిన ఎమ్మటే పోయింది. అప్పుడు 2 ఏళ్ల క్రితం నెక్స్ట్ ఇయర్ పోయారు. ఇప్పుడు కూడా పోతారు, పోవచ్చు. ఏం చేస్తారు? 2 సంవత్సరాలు పోయారు దావోస్ కి, 1,00,000 కోట్లు అన్నారు, ఒక్కటి గ్రౌండ్ కాలేదు. ఇప్పుడు ఈ డిసెంబర్లో గ్రౌండ్ అవుతున్నాయా లేదా, గ్రౌండ్ అయ్యేటట్టు కనిపించేది ఏమీ లేదు. మినిస్టర్స్ కేవలం ఆ డాక్యుమెంట్ చెప్పుకోవడం కోసం ఒక పదం బాగుంటుంది, $1 trillion, $3 trillion, 100 years మన స్వతంత్రం వచ్చి ఆ టైంకు మనం. చరణ్ గారు కూడా చెప్పారు కదా ఈ 2 రోజుల్లో ఇన్ని ఓకే అయ్యాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ముందు ఎంఓయూలు చేసుకుంటారు. ఇది వెనకటి నుంచి తాజ్ కృష్ణాలో జరిగింది. వెనకట రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు, ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు హెచ్ఐసిసిలో జరిగిన ఇట్లాంటి సమ్మిట్లు, ఒప్పందాలు 1,00,000 కోట్లలో చూపిస్తుంటారు. కానీ గ్రౌండ్కి వచ్చేసరికి మరి ఎందుకు పడిపోతున్నాయండి? 2 ఏళ్ళ నుంచి ఇన్ని పెట్టుబడులు వస్తే మన ద్రవ్యోల్బణం నిశ్చలంగా ఉండాలి, మన గ్రోత్ రేట్ బాగుండాలి, ప్రజల్లో కొనుగోలు శక్తి అన్న పెరగాలి. ఏది లేదు కదా. ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల పాలే, అప్పులు తీర్చలేని స్థితిలోకి పోతున్నాం కదా. ఎందుకు పోతున్నాం? మరి ఆదాయం పెరగాలి కదా. సరే వచ్చిన 2 ఏళ్ళ నుంచి గతంలో 18,500 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మాకు వస్తున్నాయి, మేము ఎట్లా పంచాలి ఏందని. అది 16,500 కోట్లకు ఎందుకు పడిపోయింది? ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆదాయం ఎందుకు పడిపోయింది? ఆదాయము. చరణ్ గారు మరి ఏంటి ఇన్ని మైనస్ పాయింట్స్ పెట్టుకున్నారు? మరి ఎనలిస్టో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు